నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది తెలుపుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే యథావిధిగా పంచాంగ శ్రవణం జరుపుకున్నాము. అదే కార్యక్రమంలో భాగంగా మన బండారు శ్రీనివాస్ గారి కుమారుడు సుశ్రుతికి ఒక 2 రోజుల క్రితం గోల్డ్ మెడల్ రావడం జరిగింది. కాబట్టి మన ముద్దు బిడ్డ అదొక జగద్గుట్టలోనే చేశారు కాబట్టి మన జగద్గుట్టకి మంచి పేరు వచ్చింది. ఎవరంటే ఫలానా జగద్గుట్ట అబ్బాయి అంటారు కానీ ఇంకేదో చెప్పుకోలేరు. సీనన్న కుమారుడు అంటారు. కావున మనమందరం కూడా అతన్ని అభినందించాలి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి తీసుకురావాలి. అతను కార్డియాలజీ విభాగంలో మంచి పేరు తెచ్చుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఒకప్పుడు మనం ఏదన్నా కార్డియాలజిస్ట్ విషయం పోవాలంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మన దగ్గర అన్ని విధాలా అన్ని పెంచినాయి కాబట్టి ఇక్కడ రాబోయే రోజులలో అంతకన్నా మంచి సేవలు అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మనకు కూడా మన సంఘంలో ప్రతి నెల కానీ 15 రోజులు కానీ వారం కానీ అతను చెప్పిన విధంగా అతను చెప్పినట్టయితే వాళ్ళు చెప్పినట్టయితే అన్నదమ్ములు ఉద్యోగం కూడా వస్తే ముగ్గురు వచ్చినా ఏ విభాగానికి ఉన్న వాళ్ళు చెకప్ చేసి వాళ్ళు మెడిసిన్ తెచ్చుకోగలిగితే సరిపోయింది. లేకుంటే సంఘం తరఫు నుంచి ప్రొవైడ్ చేస్తాము. లేకపోతే ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మనకున్న పరిధిలో మెడికల్ ఏజెన్సీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా కానీ లేకపోతే సంఘం ద్వారా కానీ ఏదో విధంగా దాతల ద్వారా కానీ మెడిసిన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. మీ సర్వీస్ మీరు చేస్తే మా సేవ కూడా మేము చేస్తాం సంఘ సేవలో. కాబట్టి అందరూ కూడా ఈ సేవను ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తే సంఘంలో నేను కూడా దానికి సహకరించి అన్ని విధాల ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈరోజు గర్వంగా ఉంది. మాకేంటంటే మన ముందు దాదాపు 40 సంవత్సరాలు జగదుగుట్ట నుంచి 47 సంవత్సరాలు అయితే అప్పటి నుంచి కూడా సీనన్న లేదు. కాకపోతే ఇంకా ముందు అంత మామూలుగా ఉన్నారు. ఇక్కడ నేను ఒకటేసారి ఇంచుమించు జగదుగుట్ట రావడం జరిగింది. 47 సంవత్సరాలు అయింది. కాబట్టి ఎంత గర్వంగా ఉందంటే చాలా గర్వంగా ఉంది. అట్లా మనం ఏంటంటే పిల్లలు ఎదిగినప్పుడే మనకి ఏంటంటే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ఇదే విధంగా పెంచి ఇప్పుడు కూడా ఏంటంటే 3 పిల్లల్ని కంబైన్ ఫ్యామిలీగా మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి అది కూడా మంచి ఇదే. కాబట్టి అందరూ కూడా అదే విధంగా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ తీసుకుంటూ ముందుకు తీసుకెళ్ళినట్టయితే రాబోయే తరాల పిల్లలు కూడా వీళ్ళ గురించి నేర్చుకోవాలి. వాళ్ళని ధన్యవాదాలు. అది వాళ్ళ చిన్న కొడుకు కూడా డాక్టరే, కోడలు కూడా డాక్టరే, ముగ్గురు. నాకు సభ వేదికగా నేను ఏమనుకున్నాను అంటే మన కమ్యూనిటీలో కూడా బీద వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, నడలేని వాళ్ళు ఉంటారు. మన సంఘం దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు కాకుండా ఫర్ ఫ్యూచర్ అయినా సరే మంత్లీ కానీ వీక్లీ కానీ ఏదైనా ఒక 1 hour స్పెండ్ చేయండి. మన సంఘానికి కొద్దిగా వేలు ఉంటే మిమ్మల్ని చూసి ఇంకా వేరే ఎవరైనా కూడా ముందుకు వస్తారని చెప్పి నాకు బాగా ఫ్రీ సర్వీస్ చేద్దామని చెప్పి సంఘం నుంచి మెసేజ్ ద్వారా సంఘం నుంచి ఇద్దాం. బట్ సర్వీస్ మనం చేయండి. మనం కూడా మనం చూసి కూడా వేరే ఇతర కూడా వస్తారని చెప్పి నాదొక విన్నపం అన్న. జనం కోసం మనం T6 టీవీ న్యూస్. నేను వైష్ణవి. వార్తలకు స్వాగతం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొద్దిపుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పంచాంగ శ్రవణం మరియు బండారు సుశరత్ కార్డియాలజీ గోల్డ్ మెడలు వచ్చిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘం తరఫున సన్మానించినారు. ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పార్సి ప్రకాష్ గుప్తా గారు, సంఘం ప్రధాన కార్యదర్శి తీరాల శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి జొన్నల రామచంద్ర గుప్తా మరియు మాజీ అధ్యక్షులు మెతుకు సత్తయ్య గుప్తా, షేర్వీరాల కృష్ణమూర్తి గుప్తా, గున్న కిషన్ గుప్తా, గోలి శంకర్, లింగం గుప్తా, ఏం పాండురంగ గుప్తా, దొంతుల అన్నయ్య గుప్తా, బొక్క చంద్రయ్య, ఎర్రం ప్రకాష్ గుప్తా, గోలి సుధాకర్ గుప్తా, గోలి రాజయ్య గుప్తా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
జనని హారతి గై కొనుమా జనని హారతి గై కొనుమా జనని హారతి గై కొనుమా జనని రేపుల వాసవి మా. ఇప్పుడు మన యొక్క మహర్షి గుప్తా గారు పంచాంగ శ్రవణాన్ని పంచాంగాన్ని యొక్క ప్రారంభిస్తున్నారు. తిప్పండి తిరిగి పట్టుకోండి. జయ బోలో వాసవి మాతాకి, జయ బోలో వాసవి మాతాకి, జయ జయ మాతా, జయ జయ మాతా. నమో పార్వతీ ఈ సంవత్సరము కలియుగ శతాబ్ది 5125, విక్రమార్క శతాబ్దం 2000 10 సంవత్సరాలు. అప్పుడే మనకి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయిందంట. సాధించింది ఏమీ లేదు, ఏడేసినట్టు ఉన్నది ఎవరి సంపాదన వాడిది. భారతదేశ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు. ఇంగ్లీష్ వారు వచ్చి 2024-25. శ్రీమద్ రామానుజాచార్య వారిని 1006. ఈ సంవత్సరము కుజుడు పరిపాలించేది రాజుగా, అపరసాధ్యుగా, వీరసాధిపతిగా. ఆరోగ్యానికి రాజుకి వీరికి కుజుడు పరిపాలిస్తున్నారు. అందుకే మీకు పొద్దున పంచాంగాలు ఏం చెప్తారంటే ఈసారి రాజకీయ నాయకులుగా, మంత్రులుగా ఏ చిన్న దొరికినా వెళ్ళిపోవడమే, లోపలికి వెనక్కి వచ్చేది లేదు. ఈసారి కుజుడు అటువంటి వాడు. ఇక మిగతాది మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి. చూడండి, 4 పదవులు ఒక్కడే పరిపాలిస్తున్నాడు శని. మంత్రి శని, సేనాధిపతి శని, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి కూడా శని. అందుకే వర్షాలు. తర్వాత మనకి 16 ఇంచులకు వర్షాలు మాత్రమే కిందకు వస్తుంది. 16 కుంచాల వర్షానికి 7 కుంచాల వర్షమే. అంటే మిగతా ఉన్నటువంటి దేశంలో ఎటువంటి గ్రహాలు లేవు. ఈ క్రోధినామ సంబంధం లేవు. మొన్న అమావాస్య నాడు గ్రహణం ఉందా అని ఫోన్ చేశారు. మనకి ఎటువంటి గ్రహాలు కూడా లేవు. మొన్న వచ్చిన గ్రహణం ఎక్కడికంటే అమెరికా, కెనడా, ఉత్తరాష్ట్ర అటువాళ్ళకి, మనకు కాదు. ఈ సంవత్సరం అయితే ఏ గ్రహాలు లేవు. కాబట్టి శుభ్రంగా అన్ని వేళ 3 పూట్ల శుభ్రంగా తిని హాయిగా ఉండండి. 24 నుండి 12/5/2024 వరకు నర్మదా నది ఈ దగ్గర ఎక్కడ ఉంది? నర్మదా నది ఉందా? ఆ నర్మదా నది పుష్కరాలు వస్తాయి. తర్వాత ఈసారి స్వామివారు వచ్చిన వాహనం పులి. వేసుకున్నటువంటి వస్త్రము ఎరుపు వస్త్రం. 14/1/2024 నుండి 14/1/2025 వరకు కూడా. తర్వాత రవి ప్రాతకాలంలో ప్రవేశించారు, ఉదయకాలంలో. అందుకనే ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. ఈసారి రవి ప్రవేశించింది. ఎప్పుడు కూడా సాయంకాల సమయంలో ప్రవేశించేవాడు రవి రాశుల్లోకి. ఈసారి సూర్యోదయ కాలంలో ప్రవేశించారు. అందుకనే ఎండలు విపరీతంగా ఉన్నాయి. తర్వాత స్వామివారు వచ్చేటటువంటి ఆ యొక్క వస్త్రం ఎర్ర వస్త్రం. చెట్లు కూడా నలుపు కలర్లో ఉంది. అందుకని వాహనాలు కూడా ప్రమాదాలు ఎక్కువగా కలిగేటువంటి అవకాశం కూడా ఉంది. 8 మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. మేషరాశి వారికి రాజ్యపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. వృషభ రాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మిథున రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 6. చూసారా, ఆదాయం సమానంగా తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లంటే పరిస్థితి. మిథున రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2.
కర్కాటక రాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానము 6. సింహరాశి ఆదాయం 2, వ్యయం 14. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. సింహరాశి వారికి రాజ్యపూజ్యం 2, అవమానం 2. కన్యరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మన దాంట్లో ఎక్కువ ఉంటారు వైశ్యుల్లో కన్యరాశి, చిత్తారాశి, తులారాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. కన్యాతుల, చిత్తా నక్షత్రం, తర్వాత ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఎక్కువ ఉంటారు. కన్యరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. కన్యరాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యరాశి వారికి రాజ్యపూజ్యం 5, అవమానం 2. రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8. తులారాశి వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి రాజ్యపూజ్యం 4, అవమానం 5. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ధనుసు రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ధనుసు రాశి వారికి రాజ్యపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. మకర రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14. కుంభరాశి వారికి రాజ్యపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం. మీనరాశి వారికి 11 ఆదాయం, 5 వ్యయం. మీనరాశి వారికి 2 రాజ్యపూజ్యం, 4 అవమానం. ఇది మన రాశులు ఏంటది. కాబట్టి వీటిని మీరు ఇందాక చెప్పినట్టుగా ఆధారంగా తీసుకోకుండా మీ యొక్క దైవాన్ని నమ్ముకుని అందరూ కూడా పొద్దున్న గట్ట బయటికి వెళ్ళేటప్పుడు ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్రి ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని 11 సార్లు చెప్పుకుని చక్కగా వెళ్ళండి. మీ పనులన్నీ కూడా అవుతాయి. ఎందుకంటే అన్ని యొక్క గ్రహాలను తన ఆధీనంలోనే ఆయన మంత్రాన్ని ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్రి ప్రచోదయాత్ ఈ దంత్రి అనేది శబ్దం రావాలి, అప్పుడే మంత్రం ఫలిస్తుంది. దంతి ప్రచోదయాత్ కలిపి చదివేయడం కాదు, దంతి ప్రచోదయాత్ అలా చదువుకుని 11 సార్లు వెళ్ళండి. మీ పనులన్నీ కూడా అవుతాయి. వస్తున్నాను అంత భయపడేది మన స్వామి ఏదో వరకు ఇది మొత్తం సెక్రటరీ అయినటువంటి కేరళ శ్రీనివాస్ గారిని చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి మాత. రోజు మనం పంచాంగ శ్రవణం ఎంతో హ్యాపీగా జరుపుకున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలా ఉంది, మన కష్టం మనకు తప్పదు, ఏదైనా మనకు తప్పదు, కానీ ఆ పంచాంగం ఈరోజు మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ డాక్టర్ సుశీల్కు తెలంగాణ టాపర్గా డీజేలో కార్డియాలజీ డీజేగా గోల్డ్ మెడల్ సాధించారు. అతను ఎవరు? అతని గురించి తిప్పారెడ్డిపల్లి గ్రామము, దిండి మండలం, మహబూబ్ నగర్ వాస్తవ్యులు కీర్తిశేషులు బండారు ముకుందయ్య, బండారు మణిమల ఏకైక కుమారుడు బండారు శ్రీనివాస్. తెలుసు అనుకుంటా, బండారు శ్రీనివాస్ అంటే మన డాక్టర్ శ్రీనివాస్. బండారు శ్రీనివాస్ ధర్మవర్షుల తొలి సంతానం బండారు శిశులు.
పుట్టిన తేదీ 15/1/1992 కేఎల్ఎల్ నర్సింగ్ హోమ్ షాపూర్ నగర్లో జన్మించినారు. విద్యాభ్యాసము ఎల్కేజీ నుండి 9th క్లాస్ వరకు డిఏవి స్కూల్, తదుపరి 10th క్లాస్ బాస్టన్ స్కూల్, ఇంటర్ చైతన్య కాలేజ్, ఎంబీబీఎస్ భాస్కర కాలేజ్, ఎండి వరంగల్ ఎంజిఎం, డిఎం కార్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ. ప్రస్తుతం ఇప్పుడు నారాయణ సూరారంలో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ సుశీల్ బండారు శ్రీనివాస్ లక్ష్మణ పేరు అందరు కల్పాలు. ఎందుకంటే ముందు తల్లిదండ్రులు, ఆ తర్వాతనే మన పిల్లలు. ఇద్దరు సేవింగ్ రావాలి. పూర్వకుంటలానే పరమయుక్తులనే అక్షర సత్యాన్ని నిజం చేశాడు మన సుశ్రుతుడు. అందరి అన్న ఫస్ట్ మాట్లాడదు 2 నిమిషాలు సన్మాన్ అన్న మాట్లాడతాను 2 నిమిషాలు. It is, I am very over the moon. I am feeling now over the moon. I am too pleasing this event now. This greatness goes to my son and will be highly God blesses also included. He did, God gave. I feel this now. My son also too indefatigable, effortable person. He did much more effort in the medicine. So he has gotten this event, not gold medal. I am proud of my son. I am really proud of my son. Thank you very much. Thanks a lot to you. కూడా చెప్పాలంటే ఏం లేదు. ఒకటి నా తరఫున ఏంటంటే సమాజానికి సేవ ఎలా చేయాలి. నా తరఫున నేను హెల్త్ క్యాంప్స్ అనేది నేను ఆర్గనైజ్ చేయగలుగుతాను. హెల్త్ క్యాంప్స్ త్రూ మనకి ఏదైనా కార్డియాలజీ రిలేటెడ్ ఇష్యూ ఏది ఉన్నా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎప్పుడున్నా నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇస్తాను సంఘంలో, దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎప్పుడన్నా నేను హెల్ప్ చేస్తాను. అదొక్కటి నేను ఈ రోజు నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. మళ్ళా శ్రీనివాస్ గారు వారి మిత్రుడు సుశ్రిత్ గారు చెప్పినటువంటి సేవ గురించి చాలా సంతోషం కలిగింది. దీనికి మన సంఘ సభ్యులు కూడా వీక్లీ 1-2 సార్లు సారు జనరల్ ఫిజిషియన్ కమ్ కార్డియాలజిస్ట్, అదే మాదిరిగా విడివిడిగా డాక్టర్స్ని మనం అప్రోచ్ అయ్యి మనకు సంబంధించినటువంటి వ్యక్తులకు సర్వీస్ చేసుకుంటూ ఫ్రీ ప్రిస్క్రిప్షన్ ఇచ్చుకుంటూ పోతే వీలుంటే మనం రిలాక్స్ అవుతాం. కాబట్టి సంఘం సెంటర్లో ఉంది కాబట్టి జగదిరిగుట్ట ఆర్యవైశ్య సంఘంలో ఫ్రీ క్యాంప్ సర్వీస్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో వాసవి సేవా కేంద్రం లకడికాపూర్లో మాత్రమే ఉంది. తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది అని చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషం జరుగుతుంది. ఈ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పంచాంగ శ్రవణంలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించినందుకు ముందస్తుగా మన జగదిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ఉపాధి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. డాక్టర్ సుశ్రుత్ గారు ఏం నిరూపించారంటే మన వయసులో దాన ధర్మాలకే కాదు, వ్యాపారానికే కాదు, చదువులో కూడా మనం రాణిస్తాము, ముందుంటాము, పేరు నిలబెడతాము, పేరు తెస్తాము అని నిరూపించారు. నిజంగా చాలా అభినందించదగ్గ విషయము. అంతేకాకుండా మనకి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు చూడండి, అది చాలా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే అసలు కన్సల్టేషన్ ఫీజే చాలా ఎక్కువ, అది కూడా ఎక్కడెక్కడో వెళ్ళి చూపించుకోవాల్సి వస్తుంది. అలాంటిది మన ఈ సంఘం చాలా సెంటర్లో ఉంది. ఇక్కడ వాళ్ళు
నెలకో మరి 15 రోజులకు ఒక గంట 2 గంటలు ఆ టైమింగ్స్ అది ఫిక్స్ చేసి అందరికీ తెలియజేస్తే అది చాలా చాలా ఉపయోగపడుతుంది. మన సంఘం కూడా ఎంతో సేవ చేసినట్టు అవుతుంది. అది త్వరలోనే ప్రకటించి ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను. జరిగినటువంటిది మన మైసూరులో తెలంగాణ రాష్ట్రానికి గోల్డ్ మెడలిస్టు తీసుకున్నటువంటి సుశీల్ గారికి మన ఆరోగ్య సంఘంలో సన్మానం చేయడం కూడా మనం ఎంతో గర్వపడుతున్నాము. Powered by NTL Student Foundation, Telangana Arya Vaishya Samiti, J Arya Vaishya Seva Samiti. Please do like, share and subscribe to T6 TV News channel.